మండలం తుమ్మేకపల్లి గేటు శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక తెల్లవారుజాము నుంచి వినాయకుడి పసుపు కుంకుమలతో కవచంతో 108 పాలాభిషేకాలు చేశారు. అర్చకులు మాట్లాడుతూ ఉమామహేశ్వర శర్మ శ్రీ శ్రీ సిద్ధి వినాయకుడి శ్రీ దశావతారాలు వివరించారు. మానవ జన్మజక దశావతారం మాతృమూర్తి గర్భంలో ఈ దూతం ఎదిగే మాతృత్వం, నీటి నుంచి నేల మీదకం రాకే బాల్యం ఒక కూర్మం అవతారం, మనసులోని జంతు ప్రవర్తన ఒక వరాహిం అవతారం, మృగం నుంచి మనిషిగా మారే దిశ నరసింహ అవతారం, మనిషిగా మారిన ఎదగాలని ఎగరెత్తినాడు, ఎదిగిన క్రోధం తగ్గదని తల్లిస్తేవాడు పరశురాముడు అవతారం, సత్యం ధర్మం శాంతి ప్రేమలతో తానే ఒక శ్రీరాముడి అవతారం, విశ్వమంతా తానే అని విశ్వమిస్తే వాడు శ్రీకృష్ణుడి అవతారం, ధ్యానమే జ్ఞానమే జన్మ కారణం మురిగిన వాడు బాలరాముడు అవతారం, కర్తవ్యం మునరించి జన్మ సార్థకతతో కలగాడు కల్కి అవతారం, తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరం దశావతారం అవతారాల గురించి భక్తులకి వివరించి చెప్పారు. అనంతరం మెగా యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుడికి ధూపదీప నైవేద్యంతో ఆలయానికి వచ్చి దర్శించుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. 1000 మందికి అన్న సమారాధన ప్లస్ ఆ రోజే నిమజ్జనం కార్యక్రమం కూడా జరగబోతుంది. నా పేరు కొట్టేడు అయ్యప్ప స్వామి. నేను ఒక మెగా యూత్ సభ్యుడిని. నేను కూడా అంటే మా తుమ్మకాపల్లి గేటు దగ్గర వినాయకుడికి ఒక చరిత్ర అనేది ఉన్నది. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి మా మెగా యూత్ మా పెద్దలందరూ కూడా మాకు ఈరోజు అంటే ఈ ఫౌండేషన్ ఇచ్చిన వల్ల ఈరోజు మేము 60వ సంవత్సరం చాలా గ్రాండ్గా చేసాం. ఎన్నో కార్యక్రమాలు చేసాం, 1 2 కాదు. ప్రజలందరి కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేసి అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చాం. కానీ అందరూ కూడా దీన్ని వినియోగించుకొని దర్శనానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. అలానే 20వ తారీఖున అనుపు మా తుమ్మకాపల్లి గేటు దగ్గర చాలా భారీ ఎత్తున అనుపు కార్యక్రమం జరుగుతుంది. అలానే సారూరేగింపు ఈ బుధవారం కాక మళ్ళీ వచ్చే బుధవారం సారూరేగింపు ఉదయాన్ని జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మాకు అంటే ఇంకా ప్రోత్సాహం కలిపితే ఇంకా రానున్న రోజులు ఇంకా మంచిగా చేసి భక్తులందరికీ కూడా మంచిగా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు మా కుర్రలందరూ కష్టపడతాం. కానీ అందరూ కూడా ఏంటంటే అంటే పొడవు బొమ్మలు ఏవి ఉన్నాయని చూడడానికి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ యొక్క చిన్న బొమ్మలు ఇంకా అంటే చూడడానికి చాలా మంది వస్తున్నారు.